విజయవాడ దుర్గమ్మ ఆలయ క్యూ లైన్లో చోరీ జరిగింది. భక్తురాలి దగ్గర నుంచి 50 లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ను విజయవాడ 1 టౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాల్లో టెంట్లు వేయడంతో సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు కాలేదని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడలో జరిగే పెళ్లికి విజయవాడ వచ్చిన సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు వెళ్లాలనుకున్నారు. ఈలోపే బంగారం చోరీ అయింది. విజయవాడ దుర్గమ్మ ఆలయ క్యూ లైన్లో భారీ చోరీ జరిగింది. భక్తురాలి దగ్గర నుంచి 50 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేశారు. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ను పరిశీలించగా అయితే అక్కడ కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆ సమీప ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున టెంట్లు వేయడంతో సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలకు సంబంధించి ఏమాత్రం ఎక్కడ కూడా రికార్డు కాలేదంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడలో పెళ్లికని వచ్చిన మహిళ విజయవాడ వచ్చిన సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాలనుకుంది. ఈలోపు ఈ బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే పెద్ద ఎత్తున టెంట్లన్నీ కూడా గుడి పరిసర ప్రాంతాల్లో వేయడంతో ఎక్కడా కూడా ఏ సీసీ కెమెరాలో కూడా చోరీ జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అవ్వలేదంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయ క్యూ లైన్లో చోరీ జరిగింది. భక్తురాలి దగ్గర నుంచి 50 లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ను విజయవాడ 1 టౌన్ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాల్లో టెంట్లు వేయడంతో సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు కాలేదని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడలో జరిగే పెళ్లికి వచ్చారు. విజయవాడ వచ్చిన సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాలనుకున్నారు ఆ భక్తురాలు. ఈలోపే ఈ బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది.